తన కుమారుడు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. తన కుమారుడు 100% తప్పు చేయలేదన్నారు. 2021లో పుట్టా మహేష్ కు గుండె ఆపరేషన్ జరిగిందన్నారు. ప్రాణాపాయం ఉన్నప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పైగా బ్లడ్ శాంపిల్ తీసుకోకుండానే పాజిటివ్ అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకొస్తామన్నారు సుధాకర్ యాదవ్. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసే 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? ఒకటి చెప్తున్నా, 100% మా వాడు తప్పు చేయలేదు, డ్రగ్స్ అలవాటు లేనే లేదు. అది ఇంకా అతను మీరే ఆలోచించుకోండి. అంటే ఆ రోజు అసలు డ్రగ్ పార్టీ జరిగింది కదా, డ్రగ్సే తీసుకోలే అసలు. మా అబ్బాయి వాళ్ళెవరో తీసుకున్నారు, అక్కడ పోయినారు. పోయిన తర్వాత పరిస్థితి వాతావరణం వేరేగా ఉన్నది. ఇమీడియట్గా రివర్స్ రావాలని కూడా మా కారు అక్కడ దించి వేరు చోటిపోయినది. అదే మా కారు నుండి ఇమీడియట్గా 10 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఆ కారు లేని దానివల్ల అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా డీటెయిల్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అయిపోయినాక డీటెయిల్ పాయింట్ మీ ముందే అన్ని ఎవిడెన్స్ పెడతాను. కారు అందుబాటులో లేకపోవడంతో తన కుమారుడు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందే తప్ప డ్రగ్స్ తీసుకోలేదన్నారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు 150 నుంచి 200 వరకు పల్స్ రేట్ ఉంటుంది. కానీ ఆ రోజు తన కుమారుడికి పల్స్ రేట్ 90 మాత్రమే ఉందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్లో అన్ని పరీక్షలు చేయించాం, వాటిల్లో నెగటివ్ వచ్చిందన్నారు పుట్టా సుధాకర్ యాదవ్. పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకోలేదన్నారు పుట్టా సుధాకర్ యాదవ్. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అధిష్టానానికి వివరణ ఇచ్చాం, ఇక పార్టీ ఇష్టం అని అన్నారు సుధాకర్ యాదవ్. అబ్బాయిది ఇష్యూ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేనేమి క్లియర్గా విశ్లేషించి చెప్పితే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు.